ఇదొకటి మధ్యలో. ఈ సమ్ ఓకే. నెక్స్ట్ సమ్ 50 + 5 55 56 57 58 59 60 61 60. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. ఎవరది? గుడ్ మార్నింగ్ డాడ్. దివ్య, స్నానం చేశావా? ఓ చేశానే. ఏమే, శుక్రవారం పూట లేవగానే అబద్ధం చెప్పాలా? ఏమ్మా, శుక్రవారం పూట లేవగానే నాన్నతో తిట్టించాలా? మీ నాన్నగారి అవతారంతో నిన్ను చూశారంటే ఏమవుతుందో చూడు. అయ్యో అరవకు, నువ్వే నన్ను తిట్టించేలా ఉన్నావు. మీ ఇద్దరి మధ్య నేను పళ్ళకి చస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో నేను చెప్పనా? స్ట్రాంగ్ గా ఒక కప్పు కాఫీ కలుపు. సగం కప్, సగంలో సగం, కొంచెం. అమ్మా అమ్మా అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా అమ్మ. వెళ్ళి మొహం గడుకురా, తర్వాత కాఫీ ఇస్తాను. మా అమ్మ బంగారం. ఏమిటి ఇది? అమ్మా అమ్మ ఒక ముద్దు ఇవ్వవా? ఒకటి. పొద్దున్నే స్నానం చేయకుండా ముట్టుకుంటావంటే పోయి మొహం గడుకురాపో. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలే? అరిచావా చంపేస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చేయి తీసేస్తాను. మాట శ్వాస రెండు వదలకూడదు, తెలిసిందా? నాన్న నాన్న దివ్య ఇంకా స్నానం చేయలే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఇలారా. ఏంటండి ఇది? వదిలేండి, ఎవరైనా చూస్తే. ఉదయాన్నే కళ్ళు తిరగ ముందు లేచి వచ్చావే. అందుకని మీ చెల్లెలు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నా అనుంగు భార్యని నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. వదిలేండి, ఎవరైనా చూస్తారు. వేళ పడలేదా? వదిలేండి. ఏమిట్రా తడి చూస్తున్నావు? అది మరి నాన్న నీళ్లు. అదే ఎలా తడిచావని అడుగుతున్నాను. అది బయట నాన్న, బయట వాన కదనయా? అవునవును, కాదు కదా. సరే సరే పో. అన్నయ్య అన్నయ్య ఫస్ట్ క్లాస్ గా వర్ణించావు అన్నయ్య. అవును, ఏమన్నావు ఏమన్నావు? నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప? అమ్మా కాఫీ. నువ్వు ఇంకా స్నానం చేయలే? మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో గొడవైపోతుంది. చూస్తే కదా, అందుకే ఆయన కనిపించకుండా దాక్కుని తాగుతున్నాను.
వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఎక్కువ సోమరితనం. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదిరించి మాట్లాడడం. నన్ను చూసి నా చెల్లెలు కూడా చెడిపోతున్నారు. నేనేనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడే బాగుపడతాను. ఈ రోజుకి ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ ఏం జరిగింది నాన్నకి? ఏమిటమ్మా కాముగా కూర్చున్నావు? మీరు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏదో చెప్దామనేగా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అది నీకెలా తెలుసు? నేను ఉదయం నుంచి చూస్తున్నాను. అందరూ నాకు ఉపచారాలు చేస్తున్నారు. ఒక్కరు నాతో పోట్లాడడం లేదు, నన్ను తిట్టడం లేదు. ఏదో రహస్యం ఉండాలి. ఏమిటి సంగతి? సాయంత్రం 5 గంటలకి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. అబ్బాయి పేరు చంద్రకుమార్, MBA చదివాడు. ఢిల్లీలో పర్సనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నేను ఇది వరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతన్ని మీట్ చేశాను. జమ్ ఆఫ్ ఎ మ్యాన్, మహా ఇంటెలిజెంట్. అందరూ అతని గురించి చాలా బాగా చెప్పారు. నీకు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను. ఇది సక్రమంగా జరిగిందంటే ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. ఇలా చూడు, నువ్వు కరెక్ట్ గా 2 గంటలకి ఇంటికి వచ్చేయాలి, సరేనా? పిల్లని చూడడానికే కదా వస్తున్నారు, దానికి ఆలోచిస్తావేంటి? అబ్బాయి అందంగా ఉంటే సరేనే, లేదంటే వద్దని ఒక మాటనే, అంతేగా. ఇందులో ఏమిటి ప్రాబ్లం? నన్నెవరైనా చూసుకోవడానికి వస్తుంటే నేను ఎంతో జాలీగా ఉండేదాన్ని. ఎవడో ఒకడు పిల్లని చూస్తానని వస్తాడు. వాడి కాళ్ళ మీద పడమంటారు, తర్వాత పాట పాడమంటారు, ఆ తర్వాత వాడితో తాళి కట్టించుకోమంటారు. నా వల్ల కాదు. అందంగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చుగా. వేళకోళంగా ఉందా? పరిచయం లేని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా పెళ్లి చేసుకుని కష్టపడడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. ఏం చేయాలనుకుంటున్నావు? తెలియడం లేదు. దివ్య, విల్ యు స్టాప్ టాకింగ్? దివ్య, will you stop talking? నా బాధ ఇవిడికేం తెలుసు. We go on forming the simplex table. We find that after iteration 1, all the values in row 2 turn out to be greater than or equal to 0. Hence, no further iteration is needed. నేను ఇంట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు. ఏమిటి నువ్వనేది? ఒకవేళ నేను 2 గంటలకు ఇంటికి వెళ్ళకపోతే? వేళాకుళంగా ఉందా? నేను వెళ్ళడం లేదు. ఏంటి చిన్నపిల్ల మాట్లాడుతున్నా? నేను వెళ్ళడం లేదు. నాటకం వయ్యారమంత వలపించే జ్ఞాపకం
పలకరించి పలకరించనే మేఘమధ్యలో ఏదో లాలి పాడెను. కలలే ఈనాటి జీవితం ఆమని రాగాల బంధనం వెండి మేఘాలలో ఊరేగుదాం మధుర సంగీతం పాడుదాం ఏ చిగురాకులై ఈనాడు మారుదాం వీధిలోన నవ్వుల్లో సాగుదాం ఈ పర్వాలలోన శిల్పాలే ఊగుదాం రాసలయేరులై ఉరుకురికి పొంగుదాం ఇంత ఇంత వగలు పంచుదాం మేఘమధ్యను ఏదో లాలి పాడెను. చిలికే పూలగాలులే పలికే పసిడి గాథలే పువ్వులపై అందాలే వరహాలను పరిచేను జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను. ఓహో మేఘమధ్యలో ఏదో లాలి పాడెను. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు. ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకు అనిపించలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇలా పిల్లని చూసుకోవడం సంతలో పశువుని బేరమాడినట్టుంది. మా నాన్నగారికి నేను ఎంతో చెప్పాను, ఆయనకు అర్థం కాలేదు. అందుకని